సంగీత సాహిత్య నైవేద్యానికి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. మా కార్యక్రమాన్ని చూసి మంచి మంచి సూచనలను సలహాలను అందిస్తున్న మీకు ధన్యవాదాలు. ఒకరిద్దరు ప్రేక్షకులు మేము గాయకుల్ని రచయితల్ని ఏకవచనంతో సంబోధిస్తున్నామని ఆక్షేపించారు. మేము మాట్లాడే గాయకుల మీద కానీ రచయితల మీద కానీ కళాకారుల మీద కానీ మాకు అపరిమితమైన గౌరవం. కాకపోతే మాటల ధోరణిలో పడిపోయినప్పుడు వారిని మా సొంత మనుషులుగా భావించి మాట్లాడినప్పుడు అలా ఏకవచన ప్రయోగం జరిగి ఉండవచ్చు. అన్యదా భావించవద్దని మా మనవి. అంతేకాకుండా ప్రతిసారి గారు గారు అని సంబోధించడం ఫ్లోకి అడ్డంగా ఉంటుంది. మనం లివింగ్ రూమ్లో మాట్లాడుకున్నట్లు ఉండదు. కాబట్టి గారు పెట్టకపోయినంత మాత్రాన వారికి అగౌరవం చేస్తున్నాం అన్న మాట కాస్త సత్యదూరం. తర్వాత ఈ కళాకారులు మనకి ఎంత మమేకం అయిపోయి ఉంటారంటే మన జీవితంలో బాలు బాగా పాడాడరా, ఘంటసాల బాగా పాడాడరా అనుకుంటాం, కానీ బాలుగారు బాగా పాడారండి అని అన్నాం మనం. ఎందుకంటే వాళ్ళు మనలో మమేకం అయిపోయి మన జీవితంలో ఒక భాగం వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని కొంచెం సున్నితంగా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇకపోతే కిందటి సారి చేసిన కళ్ళ ప్రోగ్రాంలో 2-3 పొరపాట్లు దొరికాయి. ఒకటి, గారడి చేసే కన్నులతో అనే పాట పాడింది టిఆర్ జయదేవ్ అయితే పొరపాటున బాలు అని చెప్పడం జరిగింది, క్షమించాలి. ఇంకో పొరపాటు, ఓ దేవి ఏమి కన్నులు నీవి అనే పాట విజయం మనదే సినిమాలోదైతే జయం మనదే అని పొరపాటుగా చెప్పాం, దీనికి కూడా మన్నించాలి. తర్వాత వాగ్దానం సినిమాకి ఆధారమైంది శరత్ దత్తా నవల అయితే తాషేర్ ఘర్ అని చెప్పాను, పొరపాటు జరిగింది, దానికి కూడా మన్నించండి. ఇక కళ్ళ పాటల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కాల పరిమితి వల్ల కొన్ని బాగా ఇష్టమైన కళ్ళ పాటలను కూడా మేము వదిలేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన పాట మా నాన్న నిర్దోషిలో అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియ అన్న పాట. అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా. అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా. ఇది నాకొక్కడికే కాదు, విఏకే రంగారావు గారు ఫేమస్ మ్యూజికాలజిస్ట్, ఆయనకు కూడా చాలా ఇష్టం. అవును, అలాంటిదే గృహలక్ష్మిలో భానుమతి ఘంటసాల డ్యూయట్. అసలు వీళ్ళిద్దరి గొంతులు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళిద్దరి గొంతుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కన్నులే నీ కోసం కాచుకున్నవి, వెన్నెలలే అందుకని వేచియున్నవి. కన్నులే నా కోసం కాచుకున్నవా, వెన్నెలలే అందుకని వేచియున్నవా. ఇవాళ హిందీలో ఉన్న కళ్ళ పాటల గురించి మాట్లాడుకుందాం. హిందీలో పాటలన్నీ పోయిన ఎపిసోడ్లో ఇమర్చలేకపోయాం, అన్ని పాటలు ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇది సంగీత సాహిత్య నైవేద్యం తెలుగు పాడ్కాస్ట్ అయినా ఈ ఎపిసోడ్ మొత్తం హిందీ పాటలకి డెడికేట్ చేస్తున్నాం. కొన్ని వేల మంది తెలుగు సంగీతాభిమానులకి హిందీ పాటలు కూడా కోకొలలుగా ఇష్టం. తర్వాత ఆంఖే అన్న నైనా అన్న కూడా కళ్ళే కదా, అందుకని 2 పదాలతో ఉన్న పాటల్ని సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది. తెలుగులో కంటే హిందీలో ఉర్దూలో భావ ప్రకటన కళ్ళ మీద ఇంకా కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. మంచి సాహిత్యం మంచి అర్థంతో కూడిన పాటలు హిందీలోనే ఎక్కువేమో అనిపిస్తుంది తెలుగులో కంటే. నైనా అనగానే నాకు గుర్తొచ్చే పాట నైనా బర్సే रिम झुम रिम झुम. మదన్ మోహన్ గురించి చెప్పాలి కొంచెం. ఆయనకి లతా మంగేష్కర్కి ఒక చక్కని అనుబంధం ఉండేది. మదన్ మోహన్ని లత ఏమని పిలిచేదంటే భయ్యా అని పిలిచేది. దీనికి బాలసుబ్రహ్మణ్యం గారు సొంతంగా చెప్పారు ఒకరోజు. వీళ్ళు బాంబేలో ఒక బ్రిడ్జ్కి అటువైపు మదన్ మోహన్ గారి ఇల్లు, ఇటువైపు లతా గారి ఇల్లు అంట.
ఆయన ఒక్కోసారి రాత్రి 9ంటికి కూడా ఇదే చెల్లెలా ఒక పాట వచ్చింది రమ్మంటే ఎమ్మటే ఆమె వడివడిగా నడుచుకుంటూ వాళ్ళ ఇంట్లో కూర్చొని పాడేవాళ్ళంట. అలాంటి అద్భుతమైన పాటల్లో ఇవన్నీ ఒకటి. అవును. लग जा गले के फिर हंसी रात हो न हो, शायद फिर से जन्म में मुलाकात हो न हो. मेरा साथ होगा तू जहाँ चलेगा. సరే, మరి నువ్వు లతా మంగేష్కర్ గురించి చెప్పావు. నాకు అర్ధలో జగజీత్ సింగ్ పాట ఒకటి ఉంటుంది. झुकी झुकी सी नजर बेकरार है कि नहीं, दबा दबा सा सही दिल में प्यार है कि नहीं. మనకి ఉన్న గాయకుల్లో హేమంత్ కుమార్ గొంతు విలక్షణమైంది. प्यार आके सजाओ मधुर मिलन गावत आज दुनिया. नैन तो नैन नहीं मिलाओ, नैन तो नैन. ఝనక్ ఝనక్ పాయల్ బాజే అనే సినిమాలోది. ఈ పాట పిక్చరైజేషన్ కూడా మైసూర్ బృందావన్ గార్డెన్స్లో జరిగింది. వసంత్ దేశాయి దీనికి సంగీత దర్శకుడు. హేమంత్ కుమార్ అనగానే నాకు ఇంకొక మంచి పాట గుర్తొస్తుంది కాళ్ళ గురించి. नयन डरे डरे ये जान भरे भरे जरा पीने दो कल की किसको खबर, एक रातों की निडर मुझे जीने दो. ఇప్పుడు ఈ ఏనైన్ డరే డరే గురించి చెప్పాలంటే అది కోహ్రా అనే సినిమాలోది. అవును. కోహ్రా సినిమాకి ఆధారమైంది ఏంటంటే డాఫ్నే డ్యూ మారియట్ రాసిన రెబెకా అనే ఇంగ్లీష్ నవల. ఈ పాటకి మూలం బెంగాలీలో దీప్ జలేజాయ్ అనే సినిమా. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా హేమంత్ కుమారే. సేమ్ ట్యూన్ ఏ రాత్ అమారే తుమారే అనేది దానికి కోహ్రాలో వాడుకున్నాడు అనమాట ఆయన. मेरा तुम्हारा कोई चाँद तुम्हारा शुधु दुजने मेरा शुधु जिगने. ఇదే పాట ట్యూన్ తెలుగులో చివరికి మిగిలేదిలో ఘంటసాల పాడారు. సుధవోల్ సుహాసిని అని. భలే ఉంటుంది. सुधवोल सुहासिनी मधुवोल विलासिनी ओहो कमले सरसं सरागमेला रावे वराल बाला ओहो कमले. సరే, మరి ఇంకొక మంచి ఫాస్ట్ సాంగ్ ఉంది మొహమ్మద్ రఫీది ది ట్రైన్లో. गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया, संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया. సొరయ్య అనే ఆవిడ ఒక తరానికి అసలు ఆరాధ్య దేవత అన్నమాట. గొప్ప అందగత్తె, చాలా గొప్పగా పాటలు పాడేది. ఆవిడకి దేవానంద్కి నడిచిన ప్రణయం
అప్పట్లో ఆ రోజుల్లో సినీ ప్రపంచాన్ని లో సంచలనం రేపిందనమాట. వారిద్దరి పెళ్ళికి సురయ్య తరఫు వాళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికి వాళ్ళ ప్రేమ భగ్నమైపోయింది. దేవానంద్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ అలాగే అవివాహితగా మిగిలిపోయి ఒంటరిగానే కొన్నాళ్ళకి సినిమాలు కూడా రచించడం మానేసి చనిపోయింది. ఆవిడ పాట ఇది. तेरे नैनों ने चोरी किया, तेरे नैनों ने चोरी किया मेरा छोटा सा जिया परदेसिया हाय तेरे नैनों ने चोरी किया मेरा छोटा सा जिया परदेसिया हाय तेरे नैनों ने इन आंखों की मस्ती. इन आंखों की मस्ती ఉమ్రావ్ జాన్ కదా. అవును. ఉమ్రావ్ జాన్ అనే సినిమా మీర్జా హదీ రుస్వా అనే ఆయన రాసిన ఉమ్రావ్ జాన్ అదా అనే నవల ఆధారంగా ముజఫర్ అలీ అనే ఆయన తీసిన సినిమా అన్నమాట. దీనికి బెస్ట్ పిక్చర్, నేషనల్ బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత దాంట్లో నటించిన రేఖకు కూడా అవార్డు వచ్చింది. ఖయాం సంగీత దర్శకత్వం చేశారు. చాలా మంచి పాటలు. ఆశా భోన్స్లే ఎంత బాగా పాడిందంటే ఆవిడ అసలు ఈ పాట ముఖ్యంగా ఈ ఆంఖోంకి మస్తీ అనేది హృదయంతో పాడిందా అని అనిపిస్తుంది. దానికి రేఖా చేసిన అభినయం కూడా చాలా బాగుంటుంది. అలాగే హృదయంతో పాడిన పాట కిషోర్ కుమార్ది. जीवन से भरी तेरी आँखें मजबूर करें जीने के लिए सागर भी तरसते रहते हैं तेरे रूप का रस पीने के लिए जीवन से भरी तेरी आँखें. కిషోర్ కుమార్ పాట ఇంకోటి కూడా ఉంది ఘర్లో. పిక్చరైజేషన్ కూడా సింపుల్ గా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆ పాట రాసింది గుల్జార్. గుల్జార్ చిన్న చిన్న మాటలతోటి గొప్ప అర్థం వచ్చేటట్టుగా రాస్తాడు. आपकी आँखों में कुछ महके हुए से राज है आपसे भी खूबसूरत आपके अंदाज है. మరి ఇంతసేపు మాట్లాడుకున్నాం. అసలు ఆల్ టైమ్ గ్రేట్ రఫీ గారి పాట తేరీ ఆంఖో కే సివా చిరాగ్లో. అవును, చాలా మంచి పాట. ఒక్క పల్లవి పాడు. तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है. ये उठे सुबह चले ये झुके शाम ढले मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले. గీతా దత్తు రఫీ ఇంకో పాటలు చెప్పు. आँखों ही आँखों में इशारा हो गया बैठ बैठ जीने का सहारा हो गया. आँखों ही आँखों में इशारा हो गया बैठ बैठ जीने का सहारा हो गया. आँखों ही आँखों में इशारा हो गया बैठ बैठ जीने का सहारा हो गया. आँखों ही आँखों में. అట్లానే మరి అదే రూట్లో మనం గురుదత్ దగ్గరికి వెళ్ళిపోయి ప్యాసాల ఇంకో పాట ఉంది. हम आपकी आँखों में इस दिल को बसा दे तो. ఈ పాట వెనకాల ఒక చిన్న కథ ఉంది.
గురుదత్ సినిమా అంతా సీరియస్గా వెళ్తుందంట. సో మిగతా వాళ్ళందరూ చూసి సార్ ఏ మాత్రం అసలు ప్రేక్షకుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా ఉతికితే ఎట్లా సార్ హృదయ విదారకంగా అంటే అప్పుడు ఈ డ్రీమ్ సాంగ్ పెట్టారంట. అవును, ఈ ఆ డ్రీమ్ సాంగ్ పిక్చరేషన్ కూడా చక్కగా వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అండ్ గురుదత్ వెరీ అన్యూజువల్ హ్యాపీ మ్యాన్. సినిమా మొత్తం హెవీగా ఉంటాడు, దీంట్లో చక్కగా ఉంటుంది. అది ఆ డ్రీమ్ సాంగ్ గురించి ఇంకో విషయం ఏంటంటే అది అనేక డ్రీమ్ సాంగ్స్ కి ప్రేరణ. ఎన్నో ఆ సెట్స్ ఎంతో మంది వాడుకున్నారు, అదే పద్ధతిలో చిత్రీకరణ చాలా మంది చేశారు. తెలుగులో కూడా మేఘాలు మెట్లు దిగి రావడం చాలా సార్లు. తర్వాత ఆ కొరియోగ్రఫీ కూడా గురుదత్తే చేశాడు. ఆయన మంచి డాన్సర్ అసలు. ఉదయ్ శంకర్ ట్రూప్ లో డాన్స్ నేర్చుకున్నాడు ఆయన. అందుకని ఏ పాట అయినా సరే ఆయన సినిమాల్లో పాటలు డైరెక్షన్ ఎవరు చేస్తున్నా సరే, అబ్రార్ అల్వి కానీ ఎవరు చేసినా పాటల చిత్రీకరణ మాత్రం ఈయనే చేసేవాడట. గురుదత్ గురించి చెప్పాలని ఇంకొక ఎపిసోడ్. అది ఇంకో విషయం చెప్పాలి ప్యాసా గురించి. అది మన చలనచిత్ర చరిత్రలోనే గొప్ప కళాఖండంగా పరిగణించబడుతుంది. దాంట్లో పాటలన్నీ కూడా సాహిర్ లూధియాన్వి రాశారు. సాహిర్ లూధియాన్వి, ఎస్డి బర్మన్ మ్యూజిక్ డైరెక్షను. వీళ్ళిద్దరూ ఈ చిత్రంతో వాళ్ళిద్దరి కలయిక ఆఖరైపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు వచ్చి ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ ఇక కలిసి పనిచేయలేదు. అది కూడా ఒక విశేషం. చిన్న చిన్న ఈగోస్ వల్ల ఈ కళాకారుల మధ్య గొడవలు రావటం మనలాంటి సంగీతాభిమానులకు చాలా ఇబ్బంది కదా. ఎంతెంత కళాఖండాలు, ఎంత మంచి కాంబినేషన్ పోయింది అది. हम आपकी आँखों में इस दिल को बसा दे तो, हम मूंद के पलकों को इस दिल को सजा दे तो, हम आपकी आँखों में इस दिल को बसा दे तो. ఇట్లా ఇంకొక మెలోడీ సాంగ్ ఉంది నాకు, థోడీసీ బేవఫా సినిమాలో, కిషోర్ లత. आँखों में हमने आपके सपने सजाए हैं, आँखों में हमने आपके सपने सजाए हैं, पलके उठा के आपने जादू जगाए हैं. आँखों में क्या है वो पहला बादल. అది నవదో గ్యారా అనే సినిమాలోది. అందులో ఒరిజినల్గా భార్యాభర్తలైనటువంటి దేవానంద్, కల్పనా కార్తిక్ యాక్ట్ చేశారు. पहला बादल, बादल में क्या जी, किसी का आंचल, आंचल में क्या जी, अजब सी हलचल, आँखों में क्या जी, पहला बादल. మన తరానికి ముందు తరం వాళ్ళకి బాగా ఇష్టమైన గాయకుడు కేఎల్ సైగల్. కేఎల్ సైగల్ పాడిన పాటలు మా చిన్నప్పుడు రేడియో సిలోన్లో వస్తుండేవి. అట్లా హాంటింగ్గా అనిపించేవి. అందులో ఒక కేఎల్ సైగల్ అంటే సోజా రాజకుమారి, సోజా అదొకటే గుర్తొస్తుంది. दो नैना मतवारे तिहारे, हम पर जुल्म करे, हम पर जुल्म करे. ఇది రాసింది పండిట్ భూషణ్, సంగీతం చేసింది పంకజ్ మల్లిక్. ఈ సినిమా పేరు కూడా తమాషాగా ఉంటుంది, మై సిస్టర్ అట. మహల్లో ఇంకొక మంచి పాట ఉంది, స్లోగా వెళ్తుంటాం. आँखों आँखों में हम तुम हो गए दीवाने, बातों बातों में देखा बन गए अफसाने, आँखों आँखों में हम तुम हो गए दीवाने. మళ్ళీ రఫీ దగ్గరికి వెళ్తే ప్యార్ హీ ప్యార్లో మంచి ధర్మేంద్ర పాట, బ్యూటిఫుల్ సాంగ్. ధర్మేంద్ర
జీప్ డ్రైవ్ చేస్తూ పాడతాడు. देखा है तेरी आंखों में प्यार ही प्यार बेशुमार, पाया है तेरी बातों में प्यार ही प्यार बेशुमार, देखा है तेरी आंखों में. సలీల్ చౌదరి గురించి చెప్పాలంటే ఒక మ్యూజికల్ జీనియస్ ఆయన స్వరాలతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా తలత్ మెహమూద్ ఒక వెల్వెట్ వాయిస్, వాళ్ళిద్దరి కాంబినేషన్ భలే బాగుంటుంది. ఛాయా అనే సినిమాలో ఆంఖోమే మస్తీ షరాబ్కి అనే పాట, ఇది చాలా బాగుంటుంది, రాసింది రాజేంద్ర కృష్ణ. आंखों में मस्ती शराब की, काली जुल्फों में रातें शबाब की, जाने आई कहाँ से टूट के मेरे दामन में पंखड़ी गुलाब की है. జనతా హవల్దార్ అనే సినిమా, తేరీ ఆంఖో హీ చాహత్ మే, చాలా మెలోడియస్ సాంగ్. तेरी आँखों की चाहत में तो मैं सब कुछ लुटा दूंगा, मोहब्बत कैसे की जाती, मोहब्बत कैसे की जाती है दुनिया को दिखा दूंगा, तेरी आँखों की चाहत में. మంచి అభిరుచి కలిగిన నిర్మాత దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. ఆయన బలరాజ్ నాహ్ని, లీలా నాయుడు నాయకులుగా అనురాధ అనే సినిమా తీశారు. దానికి పండిట్ రవిశంకర్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. లతా మంగేష్కర్ పాడారు. జానే కైసే సప్నో మే ఖో గయి అఖియా అని అద్భుతమైన పాట, గీత రచయిత శైలేంద్ర. అయితే ఇక్కడ లీలా నాయుడు గురించి కొంచెం చెప్పుకోవాలి. ఆవిడ మన తెలుగు ఆవిడ పత్తిపాటి రామయ్య నాయుడు అని ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అనమాట. ఆయన మేడం క్యూరీ దగ్గర పనిచేసేవారు. ఆయన కూతురు ఈవిడ 1954లో మిస్ ఇండియా ఆవిడ. చాలామంది నిర్మాతలు దర్శకులు ఆవిడని సినిమాల్లో నటించమని ఒత్తిడి చేస్తుండేవారు. రాజ్ కపూర్ కూడా అడిగారు. ఆయన 4 సార్లు రాజ్ కపూర్ని తిరస్కరించి మొత్తానికి హృషికేశ్ ముఖర్జీ అనురాధలో యాక్ట్ చేశారు. ఇంకా కొన్ని సినిమాల్లో, చాలా తక్కువ సినిమాల్లో యాక్ట్ చేశారు. తిలక్ ఓబరాయ్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుని తర్వాత ఆయనతో ఏవో విభేదాల వల్ల విడిపోయి తర్వాత ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ని పెళ్లి చేసుకున్నారు. जाने कैसे सपनों में खो गई अखियाँ, मैं तो हूँ जागी मेरी सो गई अखियाँ. ఇంతమందిని చెప్పుకున్నాం, అసలు పెద్ద ఆయన జేసుదాస్ గారి గురించి చెప్పుకోలేదు. అవును సునైనా, అవునవును, రామేశ్వరి టైటిల్ సాంగ్ అనుకుంటా. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర జైన్. ఓకే, హీఈస్ బ్లైండ్ మ్యాన్. అవునవును. కళ్ళు లేని వ్యక్తి కళ్ళ గురించి ఇంత చక్కటి పాట అందించడం ఆ దేవుడు ఆడుకునే ఆటల్లో ఒకటి అనిపిస్తుంది. इन नजारों को तुम देखो, आज इन नजारों को तुम देखो, और मैं तुम्हें देखते हुए देखूं, मैं बस तुम्हें देखते हुए देखूं. మనం ఆర్డి బర్మన్ గురించి చెప్పుకోలేదు కదా. ఆర్డి బర్మన్ చేసిన ఒక మంచి పాట ఉంది, మేరే నయనా సావన్ భాదో అని. మేరే నయనా సావన్ భాదో ఫిర్ భీ మేరా మన్ ప్యాసా, ఫిర్ భీ మేరా మన్ ప్యాసా. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. ఈ పాటలో ఇంత విషాదం పలకడానికి కారణం విషాదాన్ని పలికించే శివరంజని రాగా ఆధారంగా చేయడం అన్నమాట. ఆదత్ సే మజ్బూర్ అనే ఒక సినిమాలో కళ్ళు గురించి అసలు యాక్చువల్గా లిరిక్స్
అంటే ఆంఖ్ దిల్ కి జబాన్ హోతీ హై అంటాం కదా, అవును. అది కరెక్ట్గా హిందీలో స్క్రిప్ట్ రాసి మొత్తం పాట అంతా కళ్ళ గురించి, అంటే కళ్ళు మన మనిషికి ఏ రకంగా అద్దాలు మన మనసులోకి అని చెప్పి పాట ఉంది. పాట గొప్ప కానీ బట్ లిరికల్ వాల్యూస్ బాగుంటాయి. ఆంఖ్ దిల్ కి జబాన్ హోతీ హై బాగుంది మీనింగ్. आँख दिल की जुबान होती है, झूठ सच का बयान होती है। भगवान है आँखें, शैतान है आँखें, कमजोर है आँखें, बलवान है आँखें, ये झूठ नहीं कहती, पर्दे में नहीं रहती, ये झूठ नहीं कहती, पर्दे में नहीं रहती। हर दौर में इंसान की पहचान है आँखें, हर दौर में इंसान की पहचान है आँखें। ठोकర్లో అప్ని ఆంఖో మే బసాకర్ అని ఇంకొక మంచి పాట ఉంది, అది కూడా నువ్వు వినక తప్పదు. తప్పకుండా. अपनी आँखों में बसाकर कोई इकरार करूं, जी में आता है कि जी भर के तुझे प्यार करूं। अपनी आँखों में बसाकर कोई इकरार करूं। ఇంకో మంచి పాట ఆప్కి నజరోనే సంజా అని మదన్ మోహన్ చేసింది, అది అన్పడ్ సినిమాలోది. అసలు అది ఆ పాట ఎలా అనుకుంటారంటే అర్ధమాన గాయని గాయకులందరూ అది పాడటం వాళ్ళకు ఒక పరీక్ష లాగా అనుకుంటారు అనమాట, అంత మంచి పాట. ఆప్కి నజరోనే సంజా ప్యార్ కే కాబిల్ ముझे, आपके नजरों ने समझा। दिल की धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा। మంచి గజల్స్లో కూడా మంచి మంచి లిరిక్స్తో కూడిన పాటలు ఉన్నాయి కళ్ళ మీద. ఫర్ ఎగ్జాంపుల్ గమన్ అనే సినిమాలో సీనే మే జలన్ ఆంఖో మే తూఫాన్, మంచి పాట అసలు. అసలు ఆ పదాల పొందిక చూడు, సీనే మే జలన్ గుండెల్లో మంట, ఆంఖో మే తూఫాన్. అవును, చాలా మంచి పాట, చక్కటి పొందిక. అవును. सीने में जलन आँखों में तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है। తర్వాత రఫీ మంచి ఫాస్ట్ సాంగ్ ఒకటి ఉంది, జబ్ ప్యార్ కిసీ సే హోతా హై అని. ఏ ఆంఖే ఉఫ్ ఉమ్మా విన్నాను. ये आँखें उफ युम्मा, ये सूरत उफ युम्मा, प्यार क्यों न होगा, ये अदाएं उफ युम्मा, ये मौसम उफ यूं, ये धड़कन उफ यूं, कैसे दिल को रोकूं, कोई थामे उफ यूं। తర్వాత ధన్వాన్లో ఏ ఆంఖే దేఖ్ కర్ ఓ పాట. ये आँखें देख कर हम सारी दुनिया भूल जाते हैं, इन्हें पाने की धुन में हर तमन्ना भूल जाते हैं। ధర్మపుత్రాలో భూల్ సక్తా హై కోన్ అని శశి కపూర్ పాడతాడు, చాలా బాగుంటుంది ఆ పాట కూడా. भूल सकता है भला कौन प्यारी आँखें, रंग में डूबी हुई नींद से भारी आँखें, भूल सकता है भला कौन। తేరీ నీలి నీలి ఆంఖోంకి జానే అంజానే సినిమాలో तेरी नीली नीली आँखों के दिल पे तीर चल गए, चल गए, चल गए,
ఫ్రెండ్స్, మాకు ఎంత సంగీతం పిచ్చి అంటే నేను టై కూడా ఒకటి చేయించుకున్నాను, మహమ్మద్ రఫీ కిషోర్ కుమార్. ఓకే, ఇది ఏదో ఒక రోజు అంటే నేను పాడే రోజు వేసుకోను, ఏదైనా మంచి సంగీత సభ కిషోర్ మహమ్మద్ రఫీ సాంగ్స్ అప్పుడు ఆ రోజు వేసుకుంటాను ఈ టై. అట్లానే బోల్డ్ అన్ని వేణుల మీద చీరలు వచ్చినాయి భార్గవి, కొనుక్కోను. తప్పకుండా. ఓకే, అది నేను కొనిస్తాను. సో మిత్రులారా, ఈరోజు మంచి మంచి హిందీ పాటలు కళ్ళ మీద విన్నాం, కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ సమయంలో మాకు నచ్చిన పాటలు, మీరు మెచ్చుతారనుకున్న పాటలన్నింటినీ ఇరికించాం ఒక రకంగా చెప్పాలంటే. చివరిగా ఈ పాట గైడ్ అనే సినిమాలోది. ఇది దేవానంద్ సొంత సినిమా అన్నమాట. విజయానంద్ అని అతని బ్రదరే డైరెక్ట్ చేశాడు. ఆర్కే నారాయణ రాసిన గైడ్ అనే నవల ఆధారంగా చేసింది. దీంట్లో వహీదా రెహమాన్ నాట్య కౌశలాన్ని, నటనా కౌశలాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. తెర మీద ఆవిడ అభినయిస్తుంటే లతా మంగేష్కర్ పాడుతుంది. ఎస్డి బర్మన్ చాలా బాగా చేశారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్. ఆవిడ చరణం చివరిలో జనన 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 అనే ఒక జిలుగు సంగతి, దాంతో మళ్ళీ పల్లవికి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో మై ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. సెలవు. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం. సంగీతం